ఒక ఊరికి దూరంగా పచ్చని అడవిలో ఒక పాత శివాలయం. ఆ శివాలయం దగ్గర ఒక సాధువు ఎప్పుడూ మంత్రాల పుస్తకాలను చదువుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఆ ఊరిలో లావణ్య అనే 17 ఏళ్ల అమ్మాయి రాత్రి 10 గంటలకి తన స్నేహితురాలి ఇంటి వద్ద నుంచి తిరిగి వస్తూ ఆ శివాలయం దగ్గర నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సమయంలో ఆకలితో కుక్కలు అరిచిన శబ్దం, మళ్ళీ బలంగా పొంగిన గాలి, చెట్లు గర్జించాయి. లావణ్య నెమ్మదిగా వెళ్తుంటే ఒక్కసారిగా వెనుక నుంచి గట్టిగా నిట్టూరుస్తున్న శబ్దం వినిపించింది. ఆమె తిరగడానికి ప్రయత్నం చేసింది, కానీ మనసు భయంతో గడగడలాడింది. తనకెదురుగా ఒక నల్ల దుప్పటి కప్పుకున్న సాధువు నిల్చున్నాడు. సాధువు కళ్ళు ఎర్రగా శివాలయం జ్ఞానానికి కన్నీళ్లు పెట్టినట్టు కనిపిస్తున్నాయి. ఆగు, ఆ అడుగులు వేయకు అని సాధువు గంభీరమైన గళంతో చెప్పాడు. లావణ్య భయంతో వెనక్కి నడిచింది. సాధువు చేతిలోని దోపికట్టలతో కూడిన దండ గాల్లో ఊగిపోతూ మంచు చల్లదనంలో పొగల్లా పైకి ఎగురుతోంది. సాధువు నెమ్మదిగా చెప్పాడు, ఈ రాత్రి ఈ దారిలో నీకు తిరిగి వెళ్ళే దారి లేదు అన్నాడు. అలా అంటూనే ఒక ఉక్కిరి బిక్కిరి చేసే చిరునవ్వు నవ్వాడు. కళ్ళల్లో మంటలు పుడుతుండగా గట్టిగా పిడికిలి బిగించి భూమిని కొట్టాడు. చుట్టూ పచ్చని మేఘాల పొగలు రావడం మొదలైంది. ఆ పొగల మధ్య నుండి పచ్చని రంగులో ఒక రంధ్రం తెరుచుకుని అందులోంచి మోగగా కొట్టుకునే చిన్న చేతులు బయటకు వస్తున్నాయి. లావణ్య కరచలనం చేయాలని ప్రయత్నించింది, కానీ కాళ్ళు కదలలేదు. సాధువు తన చేతిని పైకెత్తి, నీకు ఉన్న భయం ఇక్కడే వదిలి వెళ్ళిపో అని చెప్పాడు. తరువాత లావణ్య తేరుకునేసరికి శివాలయం ముందు పడి ఉంది. చుట్టూ ఎక్కడా సాధువు లేడు, కానీ తన చేతికి ఒక తల స్మార్ట్ సింబల్, కాళ్ళ కింద వింతల చేతుల నీడ కనిపించేది. అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్నాయి. లావణ్య ఎప్పుడు నిద్రపోయినా ఆ సాధువు కలల్లో వస్తూ, నీ భయం నాకు కావాలి అంటూ గట్టిగా పిలుస్తూ తన వెనకే నడుస్తూనే ఉండేవాడు. రాత్రిళ్ళు భయంతో లావణ్యకి నిద్ర పట్టడం లేదు. ఆమెకు నిద్ర లేకుండా పోయింది. అలా ఉంటుండగా వర్షం ఆగని రాత్రి తన గదిలో కిటికీని గాలి ఊపుతూ చీకటి మూలల్లో ఎరుపు కళ్ళతో సాధువు రూపం కనిపించేది. నీ భయం ఇంకా నాకివ్వలేదు అని తట్టిపడే గళంతో వినిపించేది. అలా అంటూ ఉండగా తన చేతిని పైకి ఎత్తి గది చీకటి మరింత ఎక్కువ అవుతుంది. ఇంతలో చిన్నగా ఒక చిన్నపిల్ల శబ్దం, అక్కా అని పిల్లల గొంతు లాంటి చప్పుడు వినిపిస్తూ గుండె గలగల దడదడలాడేలా చేసేది. ఒకరోజు తన తల్లిదండ్రులు ఊరికి వెళ్ళిన రాత్రి లావణ్య పడక గదిలో ఒంటరిగా ఉంది. వర్షం వల్ల గది తలుపు కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆ సాధువు మళ్ళీ వచ్చి తనపై చేయి వేసి, నీ భయం నాకివ్వు, లేకపోతే ఈ రాత్రి నీతోనే ఉంటాను అని చెప్పాడు. చెప్పగానే ఆ గది చీకటిలో నుండి పొగలు బయటకు వచ్చి ఆ సాధువుకి చేరేలా లావణ్య శరీరం నుండి ఒక నీలం కాంతి బయటకు వస్తుంది. లావణ్య కళ్ళల్లో భయంతో కన్నీళ్లు పారుతుంటే ఆ కాంతి పూర్తిగా ఆ సాధువులోకి వెళ్ళిపోయింది. ఆ కాంతి వెళ్ళగానే సాధువు కళ్ళల్లో మంటలు ఆగిపోయాయి. క్రమంగా ముఖం లోతైన శాంతిలోకి వెళ్ళిపోయింది. తరువాత ఆ సాధువు లావణ్య వైపు చూసి, ఇప్పుడు ఈ భయం నాది, కానీ ఈ భయం నిన్ను వదిలిపెట్టదు అని చెప్పి ఆచూకీ లేకుండా మాయమయ్యాడు. శివాలయం వద్ద
ఆ రాత్రి వర్షం ఆగిపోయింది. లావణ్య తను వెళ్తున్న దారిలో శివాలయం దగ్గర చిన్న బొమ్మ ఒకటి కూర్చుంది. ఆ బొమ్మ ఎరుపు కళ్ళతో నెమ్మదిగా అక్కా అంటూ నవ్వుతూ చెప్పింది. ఆ నవ్వు విన్నాక లావణ్య వణికిపోయింది. ఆ నవ్వు తర్వాత తనలోని ఆత్మ తానే కాకుండా పోయినట్టు అనిపించింది. భయం ఒకటి, గాథ ఒకటి, అందరికీ తెలిసినట్లు అనిపించే శివాలయం అది. కానీ ప్రతి ఒక్కరి లోపల దాగి ఉన్న భయం తినడానికి ఈ సాధువు వెతుకుతున్నాడని ఎవరికీ తెలియదు. వర్షం పడుతున్న రాత్రి ఎవరైనా ఆ శివాలయం గుండా వెళ్తే నీ భయం నాకివ్వు అని ఎవరికీ వినిపించని శబ్దంలో ఆ సాధువు వెనుక నడుస్తూ ఉంటాడు. లావణ్య శివాలయం దగ్గరికి వెళుతుంది. శివాలయం లోపల ఆ సాధువు కనబడతాడు. ఆ సాధువు చేతిలో లావణ్య ఆత్మ జ్ఞాపకం రూపంలో ఒక చిన్న దీపంలా దాగి ఉంటుంది. ఈ భయం ఇంకా కొనసాగుతుంది అంటూ ఆ సాధువు మంత్రాల పుస్తకం తిరిగి తెరిచాడు. ఇంతకీ సాధువు ఎందుకు ఇలా చేస్తున్నాడు? శాపగ్రస్తునిగా మారిన సాధువు ఎప్పటి నుంచో ఆ ఊరి చివరిలో ఉన్న పాత శివాలయం దగ్గర ఒక సాధారణ బ్రహ్మచారి. ఆయన పేరు శివనాథుడు. చిన్నప్పటి నుండి తపస్సు చేసి శివాలయంలో శివుని సేవ చేస్తూ జీవితాన్ని గడిపేవాడు. ఒక రాత్రి వర్షం పడుతూ గాలి గర్జిస్తూ ఉన్న సమయంలో శివలింగానికి అభిషేకం చేస్తుండగా ఊరి వ్యక్తులు కొందరు వచ్చి, నీవు రహస్యంగా శివలింగం కింద బంగారం దాచుకున్నావని మాకు తెలిసింది అంటూ కొట్టివేసి శివలింగం వద్దనే చంపేశారు. చివరి శ్వాసలో శివనాథుడు శపించాడు, మీ భయం నేనే చూడాలి, మీరు చీకట్లో ఉండే భయం నా నుండి తప్పించుకోలేరు అని. అప్పటి నుండి ఆ శివనాథుడి ఆత్మ ఆ సాధువుగా మారి శివాలయం వద్ద భయంతో గడిపేవారిని వెతుకుతూ ఉంటుంది. కానీ లావణ్యని ఎందుకు ఇలా చేస్తున్నాడు? దీనికి కారణం లావణ్య గత జన్మలో ఆశ అనే చిన్న అమ్మాయి శివనాథుడిని చంపడానికి వచ్చిన వాళ్లకు తోడ్పాటు చేసిన వ్యక్తి కుమార్తె. ఆ రాత్రి లావణ్య తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు సాధువు ఆత్మ లావణ్యను ఈ కారణం చేతనే ఆపాడు. నీ భయం నాకు కావాలి, ఆ శపథం తీరాలి అని. లావణ్య కళ్ళలో చూసిన ఆ భయం గత జన్మలోని ద్రోహపు భయం. అదే అతనికి కావలసినది. అంతేకాకుండా ఆ భయాన్ని తినిపించుకుంటే తన శాపం తొలగి శాంతి పొందగలడు అని ఆశించాడు. చివరకు లావణ్యకు ఒక కలలో సాధువు ఇలా చెప్పాడు, రేపు మళ్ళీ రాత్రి 12 గంటలకు శివాలయానికి రా, నీ భయం నాకు కావాలి, లేదంటే ఈ శాపం ఎప్పటికీ ఆగదు అన్నాడు. లావణ్యకి బలహీనత, భయం, కన్నీళ్లతో శివాలయానికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. రాత్రి 12 గంటలకు వర్షం, మెరుపులు, పిడుగులు కురుస్తున్న శివాలయం వద్ద లావణ్య చేరుకుంటుంది. సాధువు తన చేతిని పైకి ఎత్తి శివలింగం వద్దకు తీసుకువెళ్తాడు. నీ భయాన్ని దానం చేయి, నా శాపం తొలగిపోగా అంటూ లావణ్య చేతిని పట్టాడు. అప్పుడు లావణ్య కళ్ళలో భయం, గత జన్మ భయం, అన్ని కష్టాలను గుర్తుకు తెచ్చుకుని కన్నీళ్లు కారుస్తుంది. ఆ భయాన్ని ఒక నీలం కాంతిలాగా బయటకు రాగానే సాధువు ఆ కాంతిని తనలోకి తీసుకున్నాడు. సాధువు కళ్ళలోని ఎరుపు మంటలు ఆగి ముఖంలో ఒక శాంతి తేలింది. సాధువు, ఇప్పుడు నా శాపం తీరింది, ధన్యవాదాలు అమ్మా అని చిరునవ్వుతో లావణ్యను చూసి ఆ కాంతిలోనికి లీనమయ్యాడు. ఆత్మ శాంతి పొందినప్పటికీ ఆ రాత్రి నుండి లావణ్యకి ఎప్పుడైనా చీకట్లో అద్దం చూస్తే తన వెనుక కూర్చున్న సాధువు ప్రతిబింబం కనిపించేది. కానీ ఇప్పుడు అతడి ముఖంలో భయం లేదు,
కానీ భయం ఇంకా నా భాగంగా ఉంటుంది అని చిరునవ్వుతో చూడడం ఆగిపోలేదు. ఇప్పటితో కథ ముగిసినట్టు కనిపించవచ్చు, కానీ చీకటిలో భయం ముగిసినప్పుడు కూడా అది ఎక్కడో ఒక చోట ఉండగలదు అని అనిపిస్తుంది. ఈ విధంగా సాధువుకి శాపం తొలగిపోతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్లో కామెంట్ చేయండి మరియు ఈ వీడియోకి